సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీల రిటైర్మెంట్లు అయితే స్టార్ట్ అయినాయి. 65 ఏళ్ళు పూర్తయిన టీచర్లు, హెల్పర్ల పదవి విరమణకు రంగం కూడా సిద్ధమైంది. వారి వయో పరిమితి వివరాలను కూడా తెప్పించుకున్న రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ. ప్యాకేజీలపై అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నేతలైతే అసంతృప్తి. అంగన్వాడీ కేంద్రంలో పదవి విరమణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది. కేంద్రంలో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు పదవి విరమణ ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవడం. మరోవైపు వయో పరిమితి సడలింపు తర్వాత ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగాల రిటైర్మెంట్ ప్రక్రియ షురూ కావడంతో అంగన్వాడీ రిటైర్మెంట్ పర్వానికి తెరలేపింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమాచార సేకరణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అయితే చేపట్టిందనమాట. ఉద్యోగంలో చేరిన తేదీని మొదలు, జిల్లా ప్రాజెక్టు వివరాలు, వారి పుట్టిన తేదీ, వయస్సు తదితర వివరాలు నిర్ణీత ఫార్మేట్లు అయితే క్షేత్రస్థాయిలో జిల్లా అక్కడ సంక్షేమ అధికారులు అయితే నమోదు చేస్తున్నారు. గత నెలాఖరు నుంచి రిటైర్మెంట్లు అయితే మొదలైనవి అనమాట. సో ఈ విధంగా మొత్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మాత్రం ఏప్రిల్ నెలాఖరు నుంచి రిటైర్మెంట్లు అమలు చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అయితే నిర్ణయించింది. ఏప్రిల్ నెలతో 65 సంవత్సరాలు పూర్తయిన టీచర్లు, హెల్పర్ల వివరాలు ఆ శాఖ అయితే సేకరించింది. సో 65 ఏళ్ళు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లకు 1,00,000 ఆర్థిక స్థాయిని ప్యాకేజీ రూపంలో ప్రభుత్వం అందించనుంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లకు రిటైర్మెంట్ ప్యాకేజీ 50,000 చొప్పున అందించబోతున్నారు. రిటైర్మెంట్ సమయం నుంచి వారికి ఆసరా పెన్షన్ వచ్చేలా ప్యాకేజీలు కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే అంగన్వాడీలకి ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్